The book of Isaiah, chapter 1 and verse 15 చదువుకుందాం. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. నా కన్నులు ఏం చేస్తాను నేను? కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను. ఎలా ప్రార్థన అంటే ఇది? అందరూ చెప్పాలా? మామూలు ప్రార్థన కాదట ఇది. ఏ ప్రార్థన ఇది? బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు చాలండి. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ చేతులు చాపబడినప్పుడు నేను మిమ్మును చూడను. మీరు బహుగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన నేను. మరి బైబిల్లో ఎక్కడ చూసినా అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు ఉన్నది బైబిల్లో. దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని బైబిల్లో అనేక వచనాలు మనం చూస్తున్నామే. అలాంటి మంచి దేవుడు ఎందుకు మన చేతులను చాపినప్పుడు మనల్ని పట్టించుకోవట్లేదు అంటే, అక్కడ చాపబడిన చేతుల్లో కాదు పొరపాటు, ఆ చాపిన వ్యక్తి యొక్క హృదయము దేవునికి ఎలా ఉంది? దూరంగా ఉంది. నీ హృదయాన్ని దేవుని దూరంగా పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు చేతులు చాపినంత మాత్రాన నీకు సమాధానం రాదు. ఇది బైబిల్ చెబుతుంది. అందును బట్టి దేవుడు అన్నాడు, కమ్ లెట్ us రీజన్ టుగెదర్. రండి మన వివాదాన్ని ఏం చేద్దాం? పరిష్కరించుకుందాం. మన వివాదం తీర్చుకుందాం రండి. మానవునికి దేవునికి వివాదం నడుస్తుందట. దెర్ ఈజ్ ఎ స్ట్రైఫ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దెర్ ఈజ్ ఎ కంటెన్షన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవునికి మనుషులకి మధ్య ఒక వివాదం కొనసాగుతుంది. ఏంటా వివాదం అంటే, దేవుడు అంటున్నాడు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. తిరుగుబాటు చేస్తూ నువ్వు గాయపడ్డావు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. హృదయం బాగోకుండా మీరు చేసే పండుగలు కానీ, ఆచరించే వ్యవహారాలు కానీ, రిచువల్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, ఇవన్నీ నాకు అంగీకారయోగ్యంలో కాదు. కమ్ లెట్ us రీజన్ టుగెదర్ ఫస్ట్. కూర్చుందాం రండి, మాట్లాడుకుందాం. కొంతమంది అంటుంటారు కదా, సెటిల్మెంట్కి వెళ్తున్నామండి. ఏంటి ఆ సెటిల్మెంట్? ఎవరికో ఇద్దరు గొడవ ఉంటుంది, మధ్యలో ఒక ఆయన పెట్టి సెటిల్మెంట్లు జరుగుతాయి. దేవుడు అంటున్నాడు, కమ్ లెట్ us సెటిల్ ద మ్యాటర్ ఫస్ట్. నేను మీ ప్రార్థన వినాలి అంటే, మీ చేతులు చాపబడినప్పుడు నేను వాటిని అంగీకరించాలంటే, వీ నీడ్ టు సెటిల్ ద మ్యాటర్ ఫస్ట్. వివాదం తీర్చుకుందాం రండి. ఏంటా వివాదం? అసలు ఎందుకు వచ్చిందట దేవునితో వివాదం అంటే, దేవుడు అంటున్నాడు నువ్వు పాపం చేసావు ఒప్పుకో అంటే, మనిషి అంటున్నాడు నేనేమి చేయలేదు కప్పుకుంటాను అంటున్నాడు మనిషి. దట్స్ ద కంటెన్షన్. దేవునికి మనిషికి మధ్య ఉన్న వైరం అదే. పాపం చేసిన పాపాన్ని ఒప్పుకో అని దేవుడు అంటే, మనిషి అంటున్నాడు నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఆ పరిస్థితి అలాంటిది, ఆ బలహీన క్షణం అలాంటిది, లేకపోతే ఆ టైం అలాంటిది, నా కేసు వేరు, అందరిలా కాదు, నాకున్న సమస్యలు వేరు, నాకున్న స్ట్రెస్ వేరు, నాకున్న ప్రెషర్స్ వేరు, అందరూ బట్టే నేను ఆ టైంలో అలా చేశాను, అది నా దృష్టిలో అయితే తప్పే కాదు అని సమర్థించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నో, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు బి బ్లెస్డ్, if you really want to experience my grace and my compassion and my mercy upon your life, come and let us settle the matter. ఒప్పుకో, నుంచి పాప జీవితాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. దేవుడు నిన్ను క్షమించి తన రక్తం పెట్టి నిన్ను కడిగి పవిత్రపరిచి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకుంటున్నావా లేదా కప్పుకుంటున్నావా? కొంతమంది తాము చేసిన ప్రతి చెడ్డ కార్యాన్ని కప్పేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి కళ్ళు గప్పి, లేకపోతే తల్లి గళ్ళు గప్పి, భార్య గళ్ళు గప్పి, భర్త గళ్ళు గప్పి, పిల్లల గళ్ళు గప్పి, చాలామంది తప్పులు చేస్తూ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎప్పుడు నీకు మంచిది కాదు. ఒక యవనస్తునికి కాలు మీద ఒక కురుపు వచ్చిందట, ఒక వూండ్ అయింది. అదలా పెద్దదైపోతూ ఉంటే సాక్స్ లేసి కప్పేశాడు. ఏం కనబట్టలేదు ఎవరికి, ఏదో తన బాధ ఏదో తన పడుతున్నాడు. ఆ పుండు లేకపోతే ఆ కురుపు అలా మోకాళ్ళ మీద నుండి ఉదర భాగం మీదుగా మెడదాకా వచ్చేసింది. సాధ్యమైనంత వరకు కూడా వస్త్రాలు వేసి కప్పేశాడు ఆ కురుపునంతా కూడా. ఆ తర్వాత అక్కడ నుంచి మెడ నుండి తల మీదుగా పాకడం ప్రారంభించింది. ఇప్పుడంటే మాస్క్ వేసి కప్పేస్తాం, కానీ మరి అప్పుడు కరోనా రాకముందు మాస్కులు లేవు కదా. అందును బట్టి ఇప్పుడు కప్పలేకపోతున్నాడు.
ఇప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే అడుగుతున్నారు, కానీ అప్పుడు మాస్క్ పెట్టుకుంటే అడిగేవారు ఏమైందండి ప్రాబ్లమా అని అడిగేవారు. ఇప్పుడు మాస్క్ పెట్టుకోలేదు అనుకోండి, ఫైన్ వేసేస్తాను జాగ్రత్త అంటున్నారు కదా. ఆ టైంలో ఆ ముఖం మీదకి వస్తున్న కురుపును తగ్గించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక డెర్మటాలజిస్ట్ అనుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు కురుపు వచ్చిందండి, కొంచెం మెడిసిన్ ఇవ్వండి సార్, నాకు మందులు ఇవ్వండి అన్నాడు. డాక్టర్ గారు పరిశీలన చేసి, అది ఎక్కడొచ్చిందే, అసలు ఎంతకాలం అయింది వచ్చాడు. ఒక 6 నెలలు అయిందండి. మరి 6 నెలలు అయితే ఇప్పటిదాకా ఏం చేసావయ్యా? తగ్గిపోద్ది అనుకున్నానండి, కప్పెట్టేశానండి. ఎక్కడొచ్చింది ఆ కురుపు? వాస్తవానికి నా పాదం మీదే బయలుదేరిందండి అది. మరి అప్పుడు వచ్చి ఉంటే బాగుండదు కదా. మరి మనిషి నైజం అప్పుడే వచ్చేస్తే ఎలా? కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాగా క్రిటికల్ అయ్యేదాకా ఎక్కడికి రాము, దేవుడి దగ్గరికి వెళ్ళాం కొన్నిసార్లు. అప్పుడే వచ్చి ఉంటే బాగుండేది కదా. చాలా చిన్న ఖర్చుతో, కొద్దిపాటి మందులతో నీకు నా కురుపు తగ్గిపోయేది. ఇప్పుడు దాన్ని దేహం అంతా పాకిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి తగ్గించమంటున్నావు. తగ్గదని నేను అంటలేదు, కానీ దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా సమయం కూడా పట్టేస్తుంది. నీ జీవితంలో ఏదైనా ఒక చెడు తలంపు బయలుదేరిన వెంటనే కట్ చేయడం స్టార్ట్ చేయి. అలా కట్ చేయలేకపోయావా, ట్రీట్మెంట్కి చాలా టైం పట్టేస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రాంగ్ ఇంటెన్షన్ కానీ, ఒక రాంగ్ ఐడియా కానీ, లేకపోతే ఒక పాపపు తలంపులు కానీ, పాప కార్యం కానీ మొదలుపెట్టినప్పుడే వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయి. అందును బట్టే పెద్దలు అన్నారు, మొక్కై వంగనది మానే వంగున అన్నాడు. మొక్కై వంగనది మానే వంగున కానీ విరుగును అనొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు చెట్టు అయిపోయిన తర్వాత ఇంక వంగదు, అది ఏం చేయాలా? విరగ్గొట్టాల. ప్రభువు దగ్గరికి ప్రేమతో పిలుస్తున్నప్పుడే రా. తన చేతులు చాపి, దయగల తన హస్తాలు చాపి నేను పిలుస్తున్నప్పుడే దేవుని పాదాల దగ్గరికి వచ్చాయి. ఒకళ్ళు ఇంతవరకు దేవుని వైపు, దేవుని మీదకు చేయి చాపిన వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు దేవుని వైపు చేయి చాపే వ్యక్తిగా, లార్డ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం, నీవే నా సమస్తం ప్రభు అని దేవుని దగ్గర నువ్వు రాగలవా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.